ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండే వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వముందు జరిగినదే, జరగపోయిన దానిని దేవుడు మరల రప్పించును. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఈ దినముల కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములు అడగవద్దు, ఈ ప్రశ్న వేట జ్ఞానయుక్తము కాదు. పేతురు రాసిన 2వ అధ్యాయం 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్త ప్రజలలో ఉండిరి, అటువలన మీలోనూ అబద్ధ బోధకులుందురు. మీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగ చేసుకొనొచ్చు నాశనకరమగు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యంలో త్రవ్వ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం, నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు, విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యం జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం, అప్పుడు సింహాసీనుడైన ఉన్నవాడు, ఎదుగో ఈ సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పిన. మరి ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చివరిగా ఒక మాట, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తం సృష్టి ఆరంభము ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకునవలెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవేశయ్యనైనా మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సూర్యుని కింద కొత్తది ఏం లేదు సెలవిస్తున్నారు తండ్రి. ఆయన మీరే సమస్తం సృష్టించి వాటిని నూతనమైనవిగా చేస్తున్నారు ప్రభావ. దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.